నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ కేవిటీ ఫుడ్ మెనూ. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే మటన్ విత్ దోసకాయ అండ్ టమాటో. ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాను. ఈ సైజులో కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఈ గరిటెతో ఇంత ఆయిల్ వేసాను. ఓకే, ఇంకా కొద్దిగా ఆయిల్ పడుతుంది. దిస్ మచ్ ఆఫ్ ఆయిల్ ఇస్ ఎనఫ్. ఆయిల్ హీట్లో ఉంది. సో నెక్స్ట్ ఉల్లిపాయలు దీంట్లో వేసేస్తున్నాం. దీన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాం నార్మల్గా, మరి ఎక్కువ అవసరం లేదు, నార్మల్ అయితే సరిపోతుంది. కొద్దిగా అంత పసుపు వేస్తున్నాం దీంట్లో. పసుపు ఇస్ మ్యాండేటరీ, అందుకని కొద్దిగా వేసాను. మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 1 minute వరకు దీన్ని ఇలాగే ఫ్రై అవనిద్దాం. ఆ తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. నెక్స్ట్ ఒక స్పూన్, పెద్ద స్పూన్ సరిపోతుంది. తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్నాం. పచ్చి కడి వాసన పోయేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి టమాటో. ఒక 2 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటాలు. దాన్ని దీంట్లో వేసేస్తున్నాను. ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే కొద్దిగా ఇది మెల్ట్ అయ్యి సాఫ్ట్ కావడానికి ముందుగానే వేస్తున్నాను. దోసకాయ వచ్చేసి అది ఫైనల్లో ఉంటుంది, లాస్ట్లో వేసి ఇలా కలుపుకుంటే బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ కొద్దిగా ఉడికాక నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తున్నాను. కారం మీరు స్పైసీ తినాలనుకుంటే కొద్దిగా ఎక్కేసుకొని, నేను మొత్తం ఒక 2 స్పూన్స్ వేసాను. నెక్స్ట్ తగినంత సాల్ట్ మీకు ఎంత వేసుకోవాలనిపిస్తుందో అంత వేసుకోండి. సాల్ట్ నేను 1 స్పూన్ వేసాను. తక్కువ పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి ధనియాల పొడి. ఇది ఈ సైజు స్పూన్తో 1 స్పూన్ వేసాను, సరిపోతుంది. నెక్స్ట్ బాగా దీన్ని మిక్స్ చేసేస్తాను. ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే టైంలో నెక్స్ట్ ఐటమ్ మనం వేయాల్సింది మటన్. ఎందుకనంటే ఆ టమాటాలు ఉన్న వాటర్, ఆనియన్స్ ఉన్న వాటర్ మొత్తం అంతా పైకి తేలి ఆ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి. ఈ టైంలో మనం దీంట్లోకి మటన్ యాడ్ చేసేసుకోవాలి. మటన్ వేసుకున్నాక దీన్ని బాగా ఒకసారి కలుపుకుందాం. చూసారా, కొద్దిగా మంట తక్కువ చేసుకొని కలుపుకుంటా కింద 6 గంటలు. ఆయిల్లో 5 minutes మటన్ మగ్గాక ఈ మాదిరికి వచ్చింది అది. నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేయాల్సింది వాటర్. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను నేను. ఈ గ్లాస్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. మటన్ మొత్తం మునిగేంత రైట్ ఎనఫ్. ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ అవ్వనిద్దాం. ఆ తర్వాత దోసకాయ యాడ్ చేద్దాం. మళ్ళీ యాడ్ చేసి 1 విజిల్ 2 విజిల్స్ వరకు మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. కుక్కర్ మూత పెట్టేసుకున్నాను. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఆపుతాను. 4 విజిల్స్ వరకు మటన్ని బాగా ఉడికించుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసాను నేను. ఇలాగుంది ఇప్పుడు ఇది. నెక్స్ట్ దీంట్లో వేయాల్సిన ఐటమ్ ఒకటి ఉంది, అదేంటంటే దోసకాయని నేను ఫస్టే వేయచ్చు అని మీరు అడగచ్చు. కాకపోతే దోసకాయ ఫస్టే వేసానంటే అది ఉడికి మొత్తం అంతా లూజ్గా అయిపోతుంది, దాని షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి
ఓ 4 విజిల్ అయ్యాక ఇప్పుడు దీన్ని ఒక చిన్న సైజు దోసకాయ తీసుకొని నేను దీన్ని కట్ చేసి దీంట్లో వేస్తున్నాను. వేసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుందాం. ఈలోపు దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేస్తున్నాను. అదేంటంటే గరం మసాలా. ఈ మాత్రం సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు దీనికి. దోసకాయ ఫ్లేవర్ రావాలి దీనికి. కాకపోతే కొద్దిగా దీన్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ దీన్ని కుక్కర్ మూత పెట్టేసి ఒక 1-2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం. ఆ తర్వాత మన టేస్టీ రెసిపీ దోసకాయ మటన్ రెడీ అవుతుంది. దోసకాయ వేసాక ఒక 2 విజిల్స్ అయినాక దాన్ని కుక్కర్ మూత తీసేసినాను నేను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ దీంట్లో వేయాల్సింది కొత్తిమీర వేసాను. తర్వాత నెక్స్ట్ ఇంకో 5 మినిట్స్ వరకు దీన్ని అలాగే పొయ్యి పైన మగ్గనిద్దాం. ఎందుకంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోస్తాను, ఎక్కువ పడిపోయాయి. మీరు చూసిపోయండి. ఈ వాటర్ కొద్దిగా ఇంకే వరకు దీని పొయ్యి మీద అలాగే ఉంచుదాం ఒక 5 మినిట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అయితే గ్రేవీ మొత్తం దగ్గరికి అయింది. ఇది వాటర్ అనేది మొత్తం సింక్ అయిపోయింది. గ్రేవీ కాస్త దగ్గర పడ్డది, గట్టిగా అయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాం. నెక్స్ట్ డిష్ అవుట్ చేసేసాను. ఇప్పుడు చూడండి, మటన్ దోసకాయ టమాటో కర్రీ పర్ఫెక్ట్గా అయ్యింది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వరకు సెలవు మరి.